హలో గాయ్స్, వెల్కమ్ టు శ్రీ కేఎన్ఆర్ ఫుడీస్. ఈ రోజు అయితే పాస్తా ఛాలెంజ్ చేస్తున్నాడండి. మా బావ అయితే వచ్చాడండి పోటీకి. అయితే 1500 తీసుకొచ్చాడు. 15 నిమిషాల్లో తినాలట. 15 నిమిషాల్లో ఈజీగా తినొచ్చని నేను అనుకున్నాను. కానీ ఏంటంటే దానికి ఏం చేశాడంటే టూత్ పిక్ చిప్ పెట్టాడండి. ఒక ప్లేట్ అయితే టూత్ పిక్తో, ఇంకో ప్లేట్ అయితే స్పోర్క్తో తినాలట. అబ్బో, చాలా టైం పట్టేటట్టుంది. అయితే ఇందులో పనిష్మెంట్ ఏంటంటే సాల్ట్ బుక్కలటండి, ఒక చెంచాడు. అబ్బో, సాల్ట్ అంటే కష్టం. దాదాపుగా అయితే 100% ట్రై చేస్తాను విన్ అవ్వడానికి. సరే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, కొట్టేసేయండి. కింద కామెంట్లో తెలపండి. ఇలాంటి డిఫరెంట్ ఛాలెంజ్ చేయాలంటే కింద కామెంట్లో తెలపండి. ఓకే అండి, స్టార్ట్ చేసేద్దాం. రెండు రెండు టూత్ పిక్తో తినాలట. సరే, ఓ ఎట్లా తినతో. బాగా స్పైసీ ఉంది. నువ్వు ఊడిపోతుంది మేము. ఇక వత్తలు చాలా క్రిటికల్స్ బాగా స్పైసీ ఉంది. అబ్బో, ఘోరంగా స్పైసీ ఉంది. టేస్ట్ బాగుంది. బాగా చిల్లీ ఫ్లేక్స్ వేసినట్టున్నాడు అంటే ఘోరంగా మళ్ళీ ఇవి రావట్లేదు. ఒక నిమిషం. ఒక స్పోర్క్ అంటే ఒక టూత్ పిక్ అయితే చాలా టైం పట్టేటట్టుంది. ఇవే పోతులు ఇక ఇప్పుడు ఇక అసలు ఎంతమంది అంటే బాగున్నాయి కాబట్టి కూర్చుడుతురా కాబట్టి వచ్చింది. పైన నిమిషాలు ఎంత పెట్టింటా నేను అనుకున్నాను. చైనీస్ వాళ్ళు అలాగా ఇలా కట్టెలతో తిన్నట్టు. ఇప్పుడు అత్తలేదండి, మంచోడు. రెండు నిమిషాలు తినేయచ్చు. 5 నిమిషాలలో 15 నిమిషాలు ఎందుకు పెట్టాను? లేదా మసాలా బుంది లేదు, అంత టైం పెట్టిండట. చాలా బాగుంది. ఇంకా డామేసాను. ఫస్ట్ ఏర్పడలే కానీ తిన్నా కొద్దు. 2 పచ్చిమిర్చి తింటే చూడం స్పైసీ ఉంటుంది చూడు, అంత ఉందండి. ఈ జోలో చిప్స్ తింటారు చూడ, అలా ఉందండి. మొత్తం చిల్లీ ఫ్లేక్స్ ప్యాకెట్ నువ్వు రావట్లే. ఇంకో విధంగా ఈ టూత్ పిక్ తినలేక చేతులు వస్తాను. 3 నిమిషాలు అయింది, ఇంకా టైం ఉంది. ఇవి వస్తారు ఇక అప్పుడంట అన్నీ ఉన్నాయి కాబట్టి సట్టసరత్వం. అసలే టాస్క్ ఏంటంటే మొత్తం ఉడగొట్టాలట, కింద ఏముండదు రా. ఇటు ఉప్పిక్తో ఇటుతో 3:52 నిమిషాలు అయింది. సెకండ్ 3 నిమిషాల 52 నిమిషాలు అయింది. ఇవైతే తినాలి. బో చూసిన ఘాటుకు 9 వస్తాయి. ఇవిటేనా
మొత్తం ప్లేట్ మొత్తం ఖాళీ అన్నట, ఏముండకుండా. రావట్లేదు, అందుకని గంత టైం పెట్టిండు. ఇది కూడా తినాలి నా బావ. ఏంది బావ మరి గౌరవం అంటే టాస్క్ గట్లుంటుంది. ఏదో అట్లా చిన్న చిన్నగా ఆడేసి గెలుద్దాం అనుకుంటానా. 5 నిమిషాలు అయిపోయా, ఇంకో 10 నిమిషాలు ఉంది. సరే, ఒక చెత్త తింటా అద్దట. అబ్బో, రావట్లేదండి. ప్లేట్ అంతా ఖాళీ చేసి ఉంచాలట. అబ్బో, చేస్తా. ఐదు 6 నిమిషాలు అయిందండి. కథం అయిపోయిందండి. కారం అవుతుంది. ఇది తొందరనే తినచ్చు, ప్రాబ్లం లేదు. దొరుకుతాను కదా స్పోర్ట్తో, కానీ కుచ్చి తీయాలట. అవి కూడా ఒక్కొక్కటి ఉంటాం. అది ఎందుకు నేను అదే తింటా అట్లా లేదంట. ఇదే అన్నట, అందుకనే టైం ఎక్కువ పెట్టిండ. ఒక్కొక్కటే రావాలి, కుచ్చుతో ఒకటే ఇట్లా 4-5 వచ్చొద్దట. దానికైనా అది స్పోర్ట్ పెట్టుకుందాం. 6 మినిట్స్ అయిపోయింది. ఒకటే ఒక్కొక్కటి ఎదుగుతున్నాను చూడు. ఒక్కొక్కటి చేయకపోతే ఓడిపోతున్నట్టు. ఇంత క్రిటికల్ టాక్స్ పెడితే ఏదో బాగా 2 నిమిషాలు అయింది. సగం టైం అయిపోయింది, 10 నిమిషాలు. ఘోరంగా కారం. ఇంకా ఇందులో ఒక్కడు ఆవులు అవుతుందండి కారంకు. స్పోర్క్ ఇది ఫాస్ట్ ఏదేస్తాను నేను అనుకున్నా. బో, ఒక్కటే పాస్తా చేతిలో పెట్టుకోవాలన్నా తినాలట. అంటే ఎంత చెప్పేది తింటారు. కానీ మస్తు టేస్ట్ ఉందో వండుతుంది అని. ఒక్కొక్కటి తినడంతో 8 నిమిషాలు అయింది. అదే ఇప్పుడు ఒక్క డైరెక్ట్ తిన్నాను ఇప్పటికి ఎప్పుడో అయిపోదు. ఒక్కటి వస్తుంది, ఒక్కసారి నడమ వస్తే ఒకటే చూడు బాగా. మళ్ళీ ఓడిపోయినట్టు గెలిచినాక 8 నిమిషాలు 40. బో, ఇంకా 6 నిమిషాలు. ఒక్కొక్కటి అసలు వస్తున్నప్పుడు ఒక్కొక్కటి 2-3 వస్తున్నాయి. మా బాగా వస్తుంది, అందుకని తీసేసి ఒక్కొక్కటి తీసుకుంటాను. బో, 9 నిమిషాలు అయింది.
అత్తలో బాగా మళ్ళీ కారం. ఇవి ఒక్కొక్కసారి 10 వస్తున్నాయి. ఏం చెప్పాలి. నత్తందా 10 నిమిషాలు అయింది. ఇంకా చాలా ఉంది. కారం భరించలేకపోతున్నా. అబ్బో అబ్బో ఇది కండ్లో పెట్టుంటే అంటుంది. 10 నిమిషాలు ఉంది. ఇంకా 5 నిమిషాలు ఉంది. వత్తలు ఊరవాలట మొత్తం ఊరుచుకుంటా మొత్తం తినాలట. చేతులు మొత్తానే ఒక్కొక్కటి తినడటే. ఒక నిమిషాలు అయింది. ఎలాగైనా ఛాలెంజ్ చేయాలి. తర్వాత ఉప్పు ఒక్కొక్కటే ఇంకా చూసిన కొన్ని నిమిషాలు. బాయ్ 1 నిమిషాలు అయింది. 1.5 నిమిషాలు దగ్గర. కడుపు గౌరవం అంటుంది. ఛాలెంజ్ అయితే గెలవాలి ఖచ్చితంగా. 10 నిమిషాలు అయింది. అమ్మా చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి కాబట్టి చూసినా కారంతో కారం పడ్డాయి. చిన్న చిన్న ముక్కలు వివరం చేయాలన్నట. 12 నిమిషాలు నారింది. అత్తలు అయిపోయింది. ఇక ఇవన్నిటిని ఊర్చోవాలంట. ఇంకేమన్నాడు. ఆనియన్ టమాటా ఒక్కొక్కటి ఉప్పుకోవాలి. 10 నిమిషాలు 3 నిమిషాలు అయినాయి. ఇంకా కారం ఇదే ఉంది కదా మొత్తం. పావు నిమిషాలు అయింది. అయిపోయిందండి. 13 నిమిషాల 37 సెకండ్. 13 నిమిషాల 37 సెకండ్స్లో ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేశాను. ఫోర్క్తో తిన్నాను, అలాగే టూత్పిక్తో కూడా తిన్నానండి. చాలా స్పైసీగా ఉంది. ఇక మా బావ 1500 నాకే చూసారా. మా బావ గెలవడానికి వచ్చాడు, ఓడిపోయి వెళ్ళిపోతున్నాడు. కారం అవుతుంది. ఇవిడ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, కొట్టేసేయండి. కింద కామెంట్లో తెలపండి ఇలాంటి డిఫరెంట్ ఛాలెంజ్ చేయాలో కింద కామెంట్లో తెలపండి. ఓకే అండి, బాయ్ బాయ్.